హే మామ, అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో మామ, ఏంటంటే ఒకటి చెప్పాలి ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ నిన్న లేట్ అయి పడుకున్నాను, మార్నింగ్ కూడా లేట్ అయి లేచాను అనమాట. అది కూడా మా ఫ్రెండ్ కాల్తో. ఎందుకంటే ఆడుండి కాల్ చేసి, ఏమమ్మ రెడీ అవుతున్నావా లేదా, టైం అవుతుంది కదా అంటే, ఏం టైం రా నాయన, ఈరోజు సండే పెట్టుకొని టైం అవుతుందా, రెడీ అవుతున్నావు అంటున్నావు, ఏడికి రా నాయన అంటే, ఎగ్జామ్ ఉంది కదా రా అంటే, ఏం ఎగ్జామ్ అంటే మా బోర్డ్ ఎగ్జామ్ ఉందన్నమాట. అంటే అప్లై చేసింది ఆ ఎగ్జామ్ ఈరోజు అనమాట. అది కూడా సెంటర్ కూడా నాకు ఏం తెలియదు. మెయిన్ థింగ్ వచ్చేసి ఆడే కాల్ చేసి అడిగితే అప్పుడు రియలైజ్ అయినా అనమాట, అరే ఎగ్జామ్ కదా రా నాయన అనుకో. అది కూడా నార్మల్గా హాలిడేస్లో పెట్టారు కదా, సో అది కూడా సండే రోజు పెట్టిండు. మండే రోజు కనీసం మండే రోజైనా పెట్టింటే బాగుంటుండే, కానీ పోయి సండే రోజు పెట్టిండ్రు. ఆ సెంటర్ కూడా నేను వేరేది పెట్టుకున్నా, కానీ పోయి మా కాలేజీలోనే పడ్డది. అంటే ఘోరంగా ఇంకా చెప్పలేను. ఇంకా మంచిగా సండే రోజు బయటికి వెళ్ళి, సరే సండే రోజు పెట్టిండ్రు బయట పెట్టచ్చు కదా సెంటర్, ఏదో పోయి మా కాలేజీలోనే పెట్టిండు. ఏం చేద్దాం, అట్లుంది మన పరిస్థితి. మంచిగా బయట సెంటర్ పడింటేనా కొంచెం ఎక్స్ప్లోర్ చేసి మీకన్నా చూపిస్తుంటే ఏం చేద్దాం. సరే పోనీలే, అది కూడా సండే రోజు పెట్టింది పోయి ఎగ్జామ్. చచ్చా, ఇంకా ఏం చేసేది ఉంది. అన్నకు కాల్ చేసిన, ఇంకా అన్న ఉండి కొంచెం అసైన్మెంట్ చదువుకోరా అట్లా అనేసి హాఫ్ అన్ అవర్ ఇట్లా చూసుకున్నా. ఇంకా అన్న వస్తా అన్నాడు. ఇగో ఇక్కడికి వచ్చేసినాము బిల్డింగ్కి. ఇక అన్న ఆడ వెయిట్ చేస్తున్నాడు. నాకు తెలిసి తిట్లు పడతాయి ఇంకా పక్క. ఏంటంటే అప్పటి నుంచి కూర్చుండంట, కాల్ చేసింటే అన్నా ఎంతసేపు నుంచి వెయిట్ చేయాలి నీకు? లే అన్న, లేట్ అయింది. ఎట్లా మళ్ళీ ఫోన్ చేసింటివి ఎగ్జామ్ అనేది, ప్రిపేర్ అయినావా? అయినా అన్న, వెళ్దాం పా, లేట్ అవుతుంది మళ్ళీ. ఎట్లా నేర్చుకుంటావులే కానీ. ఏదో అన్న, నువ్వు చెప్పింది అసైన్మెంట్ చూసుకున్నా పైన. ఇంకేం సంగతులు చెప్పాలబ్బా. నువ్వేం పొద్దున పనుకుంటే వాని ఎక్క ఫోన్ చేస్తావు ఇంక నువ్వు. వాళ్ళు ఏం చేయదన్న, ఇక సడన్గా ఎగ్జామ్స్ అన్నారు. నాకు కూడా మెయిన్ థింగ్ వచ్చేసి హాల్ టికెట్ కూడా వేరే దగ్గర తెప్పించుకున్నా. సెంటర్ కూడా అప్పుడే చూసుకున్నా తెలుసా. యాలోకంలో బతుకుతున్నావు స్వామి, ఏం చేస్తున్నావు రాత్రి పూట్ల? లే అన్న, లేట్ అయింది. నిన్న నైట్ ఆడు మళ్ళీ అంటే దగ్గరికి వస్తున్నాయి కదా ప్రాక్టికల్స్, గది ఒక్కటి చేసుకుంటా ప్లస్ సినిమా చూసిన నైట్. అదొక పని అయింది. ఇంకేంది లేట్ అయింది, ప్లస్ మార్నింగ్ లేట్ అయ్యి లేచిన. నాకు బుర్ర పాడు వాడు చెప్పినాక. ఏంది వాడు కూడా ఆడ వెయిట్ చేస్తున్నట్టున్నాడు. నేను ఇంకా నువ్వు ఏమైనా చెప్తేమని టిప్స్, ఇంకా కాల్ చేసింది కదా అట్లా ఏమైనా చెప్పొచ్చు కదా టిప్స్. టిప్స్ అంటే ఏముంటాయబ్బా, ఇంకా నాకేం రాదు, నేనే నీకు టిప్స్ చెప్పాలి చెప్పు. టిప్సా? నాకైతే ఏం తెలియదు నీ ఎగ్జామ్ గురించి. కాకపోతే నీకైతే ఓ టిప్ ఇస్తా, అది నీకు యూజ్ అవుతుందో లేదో నాకైతే తెలియదు. ఏంద్రా అంటే, యుద్ధం పోయేటప్పుడు ఆయుధం, సోల్జర్ అనేది ఆయుధం మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేయాల. అట్లే ఎగ్జామ్ పోయేటప్పుడు నువ్వు ఆయుధం ఖచ్చితంగా క్యారీ చేసుకోవాలా. ఆయుధం లేని యుద్ధము అది వ్యర్థము. ఏం చెప్తున్నా? ఆయుధం అర్థం కాలేదా నీకు? ఏ ఆయుధం? చెప్తా. నువ్వు మళ్ళీ డబుల్ మీనింగ్ వేసుకోద్దబ్బా స్వామి నీ అక్క. నువ్వు అందుకేనే నువ్వు నిద్రపోక ఉన్నట్ల రాత్రిపూట్లు ఏం చేస్తావు? అట్లా ఏం లేదన్న, చెప్తా చూడు. ఫర్ ఎగ్జాంపుల్, 2 రకాలు ఉంటారు మనుషుల్లో. అది యుద్ధం పోయేటప్పుడు, ఎగ్జామ్ రాసేటప్పుడు. కానీ ఒకడు వాని దగ్గర ఆయుధం ఉంటుంది కానీ అది వర్క్ కాదు, ఎండిపోయింటది. ఎందుకు ఎండిపోయింటదిరా అంటే, వాడు రోజుకి 4-5 సార్లు దాంతో యుద్ధం చేస్తుంటాడు. తెల్లార్లు మనుషులు అనుకున్నారా, పశువులు అనుకున్నారా? తెల్లవారు ముగ్గురు అంట, నువ్వు 4-5 సార్లు యుద్ధం చేస్తుంటాడు. ఇంకా అది ఎట్లా వర్క్ అవుతుంది? ఆయుధం అనేది వర్క్ కాదు, సో వాడు ఫెయిల్ అయిపోతాడు. రెండోవాడు, వీడు చాలా ఖతర్నాక్ క్యాండిడేట్. వీడు ఏంటంటే, ఆయుధం ఉంటుంది, వాడు ఎప్పుడు వాడతాడంటే ఆయుధాన్ని ఎప్పుడైతే యుద్ధానికి టైం వస్తుందో అప్పుడే వాడతాడు. ఇప్పుడు అమాస్ పుణ్యానికి వాడుతుంటాడు, పూజ చేసుకుంటా మూలను మారేసింటాడు యుద్ధం రాకుండా ముందు. ఒకటేసారి యుద్ధం చేసేటప్పుడు టైం వచ్చినప్పుడు వాడు ఏమవుతాడరా అంటే ఆయుధం జల్లి కక్కేస్తాడనమాట. అది
ఎందుకు గక్కుతాడరా అంటే వాడు ఎప్పుడు ప్రాక్టీస్ చేసిండు, ఏం అసలు పర్ఫార్మెన్స్ ఎత్తిపోతుంది. ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఎత్తిపోయినప్పుడు ఏమవుతుంది అంటే ఇఫ్ దే ఫౌండ్ దట్ యు ఆర్ నాట్ పర్ఫార్మింగ్ అప్ టు దేర్ ఎక్స్పెక్టేషన్స్ దే మైట్ చూస్ సమ్మన్ బెటర్ దెన్ యూ. నువ్వు దేని గురించి చెప్తున్నావు? నాకు వేరే రకంగా అర్థమవుతుంది. అట్లే ఉంటుంది అది, నువ్వు మైండ్ పెట్టి ఆలోచించాలా. ఓవర్కమ్ చేయాలా అంటే ఖచ్చితంగా నువ్వు నీ మైండ్ సెట్ని నీ కంట్రోల్లోకి తెచ్చుకోవాలా. నీ మైండ్ని నువ్వు కంట్రోల్లోకి తెచ్చుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇఫ్ యూ బిలీవ్ దట్ సంథింగ్ హ్యాస్ టు బి హ్యాపెన్ యూ మస్ట్ హ్యావ్ టు కంట్రోల్ యువర్ మైండ్ సెట్ ఫస్ట్. దెన్ అండ్ దెన్ యూ కెన్ డూ సంథింగ్ ఇన్ విచ్ ఫీల్డ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నీ మైండ్ కంట్రోల్ చేసుకోకున్నట్లా నువ్వు దీనిలలో ప్రో అయిదామంటే ప్రో కాలేవు. నేనేం చెప్తాను డబల్ మీనింగ్లో అవన్నీ అర్థం చేసుకోవద్దు. నేనేం చెప్తానా అర్థమైందిలే. ఇంకేంది పెన్ను స్వామి, ఎగ్జామ్ పోయేటప్పుడు పెన్ను మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేయాల. ఆయుధం ఇది ఆయుధం. అట్లా ఐ థింక్ వాటో వాట్ అందరు కొమ్మలు ముంచేటట్టు నువ్వు డబల్ మీనింగ్స్ తోటి అంటే ఇంకా ఫెయిల్ అవుతారా మీరు ఆయుధం మట్సంగా పర్ఫార్మెన్స్. అర్థమైంది. అంటే సడన్ గా ఉపయోగిస్తే తొందరగా ఇంకొత్తం అయిపోతుంది. చూడు చాలా మందికి ఇంక్ ఉంటుంది కానీ పర్ఫార్మెన్స్ ఉండదు. ఇంకోనికి ఇంకున్నా కూడా వాడు వాడాడు, ఎందుకంటే వాడు జల్దీ 2 నిమిషాలు 3 నిమిషాల్లో పడిపోతాడు. అది ఇంకా అన్న నీకు దండం అన్న, నిజంగా చెప్తున్నా నీకు దండం. నేను టిప్ అడిగినందుకు ఘోరం. టిప్ ఎట్లుంది? మామూలుగా లేదు అసలు. చూడు అసలు చెప్పుకోలేకపోతున్నా గాయస్. అదే మామా, నువ్వు యుద్ధంలో గెలిచాలంటే ఆయుధం ఖచ్చితంగా క్యారీ చేయి. గాయస్ పెన్ను గురించే మాట్లాడింది, వేరే దేని గురించి కాదు. డబల్ మీనింగ్ అనుకోవద్దు. సరే మళ్ళా బాగా పర్ఫార్మెన్స్ ఆయుధం బాగా వాడు ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్. సరే కానీ అన్న లేదు మామ, ఇప్పుడు లోపల సెంటర్ లోపలికి ఫోన్ అలో లేదన్నమాట. సో అన్నకి ఇస్తున్నాను, తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు రియాక్షన్ ఎందుకు చూపిస్తాడు. సో అప్పుడు మాట్లాడదాం, నా ఎక్స్పీరియన్స్ ఏందో అప్పుడు చెప్తా. ఓకేనా? వచ్చేసినాం మామ, అందరు వీడు వెయిట్ చేస్తుంది లోపలికి వెళ్ళడానికి ఎగ్జాము. మనం ఇక్కడ నిలబడి చూడాలి సీట్ అరేంజ్మెంట్ అవి ఎట్లుంటుందో. మంచిగా టిప్ ఇచ్చినావులే అన్న, బాగుంది కదా? బాగుందిలే, ఫ్యూచర్ లో యూజ్ అవుతుంది ఖచ్చితంగా. వద్దన్న నీ టిప్కి అందరికి యూజ్ అవుతుంది ఖచ్చితంగా. వద్దన్న మామూలుగా ఇట్లా టిప్ మొత్తం డబల్ మీనింగ్. నువ్వు అట్లా అర్థం చేసుకుంటే అట్లే ఉంటుంది ఇంకా. సరే పోనీలే, చూడాలి ఎగ్జామ్ ఎట్లుంటుందో ఏందో. సడన్గా అజయ్ ఇట్రా. ఎలా రాసినావురా ఎగ్జామ్? అమ్మాయి అన్ని అసైన్మెంట్ క్వశ్చన్స్ వచ్చినాయి కదా, లైట్ స్టోరీ అంటే అసైన్మెంట్లో చదువుకున్నా కాబట్టి నార్మల్గా ఇట్లా రాసేసిన. రాతలేని వారికి సేమ్ ఫామ్లో అప్లై చేసేసిన. అదే అగ్గిపేట్ అనుకున్నాడు, అది అప్లై చేసేసి ఇట్లా చేసేసిన. అంటే మన గ్రీన్జీకి వెళ్దాం. ఫోన్ చేసిండు ప్రణోస్ అయ్యాడు, ఆడు గ్రీన్జీలో ఉన్నాడంటే వచ్చినాం. అడుగుదాం మన ఎట్లా రాసిండు ఎగ్జామ్. మనోడు రే మునిగిపోయినావు కదా రీల్స్లా. ఎలా రాసినప్పుడు నా తర్వాత సంగతి నీ ముఖం అట్లా పెట్టినా. ఎట్లా రాసిన ఏంది ఎగ్జామ్? ఇట్లే అనుకున్నాడు, పోయేసరికి పేపర్ రాడ్డు. అది ఎట్లా రాసినావు చెప్పు. నేనా ఇంకేంది, చిన్నప్పుడు గేమ్ ఆడతాం కదా, ఆకుపాక్ కరేపాక్ అనుకుంటా అగ్గిపెట్టికి పెట్టే అవి అనుకుంటా పెట్టేసిన. ఇంక దేవునికి అంతా పైన వాడి దయ్యా. ఎంత వస్తాయి? రావచ్చు, పాస్ అయితే అవుతాం. నువ్వు పాస్ అవుతున్నావు? పాస్ ఈజీగా అవుతాం. పాస్ ఎందుకు? పాస్ కూడా అయితే కష్టం. ఇంకా టాపరే, అంత అర్థమవుతుందిలే. టాపరే బాబు నువ్వు జరుగు. ఇంకా నువ్వు నా దగ్గర రాకు. ఇంకా మామ ఒకటి చెప్తా, మనోడు టాపర్ అన్నమాట. ఇంకా బోర్డ్ ఎగ్జామ్ రాస్తున్నాం కదా ఒకటి, ఇందులో మొత్తం ఎంత టాప్ ప్లేసా? 10th ప్లేసా? ఏదనుకుంటే అంతే కదా, అంతే. క్లాస్ టాపర్ 9.5 దాటింది. అవును, మొన్న CGPA 9 కూడా దాటింది. ప్లేస్మెంట్ ఎక్కడ కొట్టేస్తుంది? 40 lakhs. వాడి ముందు అమ్మని కొట్టేటట్టు ఉన్నారు మమ్మల్ని. సరే మామ, ఎగ్జామ్ ఎట్లా రాసిన తేజు?
టాప్ ఉందా? అన్ని గ్రీన్లే. అన్ని గ్రీన్. నువ్వు గట్టి చెప్పు. పాస్ అవుతావా? ఈవెన్ వాళ్ళని అడిగాను. పాస్ అవునంత వరకు పాస్ అవుతాం, మిగతా గెస్ట్ వచ్చా. ఎట్లా రాసిన ఎగ్జామ్? కర్సర్తో రాసా. కర్సర్ ఉంటుంది కదా, కర్సర్. దాంతో రాసా నేనైతే. నువ్వు ఏ లవడలో ఎగ్జామ్ అమ్మ సంఘాలకి రాసిన, ఏ లవడలో ఎగ్జామ్ అమ్మ సంఘాలకి రాసిన. కాదు అంటే అసైన్మెంట్ నుంచి వచ్చినాయి అన్నారు కానీ ఏం రాలేదు. చదువుంటే తెలిస్తే వచ్చే రావాలి. రాలేదు, వచ్చాయి అంతే. లేదు వచ్చినాయిలే. గాయన వచ్చినాయి కదా. కొడుకుని క్వశ్చన్లు పెట్టరా అంటే దొంగ నా కొడుకు ఇది ఒక్కడు చదువుకొని మాకు పెట్టుకొని మనం ఫెయిల్ చేయాలి. అసైన్మెంట్ చూసుకుంటారా అంటే అసైన్మెంట్ నా లవడ పెట్టి అసైన్మెంట్ నా లవడ పెట్టి నీకు అసైన్మెంట్ ఉంటాయి కదా దాంట్లో. ఏడున్నాయి ఏ ఎగ్జామ్? నాకు అందుకే తెలియదు. ఎగ్జామ్ ఏంటి? పేరే తెలియదు మాట్లాడుతుండే. ఏం రాసి వచ్చినావు తెలియదా? ఫుల్ ఫామ్ చెప్పాడు తెలుసా అడిగినప్పుడు. ఫుల్ ఫామ్ ఏంటి? ఫుల్ ఫామ్ చెప్పాడు వాడు. నేషనల్ నేషనల్ అది నేషనల్ ప్లేయర్. అది నేషనల్ ప్లేయర్. మనందరం నేషనల్ ప్లేయర్స్. ఇంటర్నేషనల్ నేషనల్ ప్రోగ్రామింగ్ టెక్నాలజీ ఎన్హాన్సింగ్ లేదు. అబ్బో చెప్పేసిండే. నాకైతే ఎంసెట్ ఫీల్ వచ్చింది అనమాట. ఎంసెట్ రాస్తున్నాను. అబ్బా నాకైతే ఎంసెట్ ఫీల్ రాలేదు. నాకు మంచిగా అనిపించింది. నేనైతే యూపీఎస్సీ రాసినట్టుంది. నాకు అంత కష్టంగా ఉంది. ఇది అదర్ కంట్రీస్ కి ఎగ్జామ్ రాస్తారు కదా, దాని పేరేంటి? అదర్ కంట్రీస్ ఎగ్జామ్. గేట్ అదర్ కంట్రీస్. హైలైట్స్. ఏమో నాకు అది రాసినట్టు అనిపిస్తుంది. నేను రాయనే లేదు. ఏంటి బొక్కలో ఎగ్జామ్ కి అది రాసినట్టు అనిపించిందండి. రాసినట్టే ఉంది నాకైతే. అది ఎంత కష్టం అనుకున్నారా? ఇవన్నీ ఈజీరా? అందుకే చెప్తున్నా అంత కష్టమైంది ఎగ్జామ్ అంటున్నా. అంత కష్టం ఉందా? చదవలేదు. నాకు తెలిసిందే మార్నింగ్ ఎగ్జామ్ ఉంది. 3 గంటల టైం ఇచ్చింది. 10 minutes లో పెట్టేసి 80 నిమిషాలు ఏడుపు వచ్చేసింది. అది కూడా పోయి సండే రోజు పెట్టిండు ఎగ్జామ్. నైట్ ఎప్పుడు పండుకున్నావు? నైట్ 2 గంటలు పడుకున్నా. నువ్వు? నేను 4. నువ్వు చదవలేదు. 2 నువ్వు కూడా? నువ్వు 12 నేను 1:30కి పండుకున్నా. అదే క్వశ్చన్ బ్యాంక్ బిట్స్ అసైన్మెంట్. ఏం చేస్తాను బిట్లా అంటే? నేను బిట్లా చేశాను. అర్థమవుతుంది. అదే రా చెప్తుంది. ఎందుకు రాలి బుర్రా భూత, ఎందుకు రాలి బుర్రా భూత. अरे बाप रे ये तो धोती खोल रहा है. సరే ఏంటంటే ఎగ్జామ్స్ రాసిన ఇమ్మని ఒక 30 minutesలో ఏమో అయిపోయింది. మిగతా 1.5 hour కదరా, 1.5 hour కదా పడుకున్నా. అందరూ ఆల్మోస్ట్ అదే చేసిండ్రు. బ్లాగ్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఏదో నా ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పెక్టేషన్స్ చెప్పాను ఇందులో. సో